నాదో క్వశ్చన్ అండి. ఇప్పుడు సౌత్ ఇండియాలో ప్రతి లీడర్ డీలిమిటేషన్ కి ఎగనెస్ట్ గా మాట్లాడుతున్నారు. స్టాలిన్ గారు మాట్లాడుతున్నారు, మన పక్క రాష్ట్ర తెలుగు సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు. అదే మన రాష్ట్రంలో చూస్తే పాలక పక్షం, ప్రతిపక్షం అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ఇద్దరు కూడా అసలు డీలిమిటేషన్ కోసం మాటే ఎత్తటం లేదు. ఇప్పుడు ఏదైతే మనకి రిప్రజెంటేషన్ దొరుకుతుందో, మన గవర్నమెంట్ లో ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నావో, మనకు ఫండ్స్ దొరుకుతున్నాయో, లేకపోతే వేరే వేరే ప్రాజెక్టులు దొరుకుతున్నాయో, అవి ఎందువల్లండి? ఇంత 5 సంవత్సరాల ముందు అసలు ఏమి ఇవ్వను సెంట్రల్ గవర్నమెంట్, ఇప్పుడు మనం ఎందుకు అసలు ఇస్తుంది? ఆ పొలిటికల్ రిప్రజెంటేషన్ వల్ల కదా, ఆ పార్లమెంట్ సీట్లు మనకు ఉండడం వల్లే కదా, ఆ పార్లమెంట్ సీట్లు చంద్రబాబు నాయుడు గారికి వచ్చి ఆ మోడీ గారు కానీ రాకపోబట్టే కదా మనం ఇచ్చి వాళ్ళ నుంచి మనం డబ్బులు తీసుకురాగలుగుతున్నాం. సో మన హెల్ప్ తో ఫామ్ అయిన ఒక సెంట్రల్ గవర్నమెంట్ మనల్నే తోసేయాలని చూస్తుంటే, లేకపోతే మనల్నే చిన్న చేసేయాలని చూస్తుంటే, దాని మీద మన క్వశ్చన్ చేయకపోతే ఇది ఎలా అవుతుందండి? ఇది ఎలా ఉందంటే మన చేతి వేలు తీసి మన కంతో పొడి చేసినట్టే ఉందన్నమాట. కానీ మనం ఇది క్వశ్చన్ చేయట్లేదు. ఇలా క్వశ్చన్ చేయకపోతే మనకున్న ఇప్పుడు లీడర్షిప్ ఏదైతే ఉందో అది ఎఫెక్టివ్ లీడర్షిప్ అనుకోవాలా లేదా? ఏది మీరు ఒపీనియన్ ఉందో ఈ కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ.